కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగే అవకాశం ఉంది. రేపే నామినేషన్లకు చివరి రోజు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగే అవకాశం ఉంది. రేపే నామినేషన్లకు చివరి రోజు. రైట్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, మొదట బల్మూరి వెంకట్ కి దయాకర్ కి ఫోన్లు కూడా వెళ్లాయని వార్తలైతే వచ్చాయి. లాస్ట్ మినిట్ లో ఈ చేంజెస్ ఏ విధంగా చూడాలి? ఏఐసీసీ ఇంతకు ముందు ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఈ రెండు పేర్లను ఖరారు చేసింది. మొదటగా అద్దంకి దయాకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్ద నాయకులు ఆయనకు ఫోన్ చేసి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. కానీ మధ్యాహ్నం వరకు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇటు బల్మూరి వెంకట్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆర్గనైజేషన్. ఆయనకు ఈ ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్కి ఏదైనా ప్రముఖమైన స్థానం ఇస్తారని గాంధీ భవన్కి సంబంధించి ఒక సమాచారం వస్తూ ఉంది. ఆయనకు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏదైనా కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్ని అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశం ఉంది. అది కాకపోతే పీసీసీ చీఫ్ని కూడా మార్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్గా వేరే వారిని నియామకం చేస్తారు. మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ చీఫ్గా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని లీక్స్ వచ్చాయి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ రావడంతో పీసీసీ చీఫ్గా అద్దంకి దయాకర్ను తీసుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ మార్పు అయితే జరగదు. దాని తర్వాత పీసీసీ చీఫ్ని ఖచ్చితంగా మార్చుతారు. దాంట్లో ఏమైనా అద్దంకి దయాకర్కి అవకాశం ఇస్తారా, లేదంటే ఇప్పుడే ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఏదైనా కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇస్తారో చూడాలి. ఇక ఖరారైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తారు. వీళ్ళ నామినేషన్ పత్రాలను కూడా గాంధీ భవన్ సిద్ధం చేసింది. ఒక్కో నామినేషన్కి 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలి, సంతకం పెట్టాలి. దానికి సంబంధించి నిన్నటి నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గాంధీ భవన్కి వచ్చారు. ఈ నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టారు. ఇంకా కొంతమందిని కాంగ్రెస్ విప్ బీర్లా ఐలయ్య ఈరోజు అసెంబ్లీకి పిలిచారు. వాళ్ళు కూడా ఈరోజు మిగతా ఈ నామినేషన్ పత్రాలపైన సంతకాలు పెట్టారు. సో మొత్తానికైతే నామినేషన్ పేపర్లు సిద్ధమయ్యాయి. రేపే చివరి తేదీ కావడంతో రేపు ఉదయం 11 గంటలకు బల్మూరి వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ నామినేషన్ వేయనున్నారు. మిగతా పార్టీల నుంచి పోటీ లేదు. ఎందుకంటే ఇది రెండు సపరేట్ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. ఈ 2 ఎమ్మెల్సీల తర్వాత గవర్నర్ కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ కసరత్తు చేసింది. ఈ 2 పేర్లను టీపీసీసీకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ టీపీసీసీకి ఇన్ఫార్మ్ చేసినటువంటి 2 పేర్లను క్యాబినెట్లో ఆమోదిస్తారు. క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్కు పంపిస్తారు. గవర్నర్ కూడా వీటిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. 22 తర్వాత వీటిని క్యాబినెట్ని ఏర్పాటు చేసి క్యాబినెట్లో ఈ 2 పేర్లను కన్ఫర్మ్ చేసి గవర్నర్కు పంపిస్తారు. ఈ 2 పేర్లలో ప్రముఖంగా ప్రొఫెసర్ కోదండ రామ్ వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎన్నికల కంటే ముందు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. దాంతోపాటు ఏబిఎన్కు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కోదండరామ్ లాంటి పెద్దల సభలో ఉంటే బాగుంటుంది, అట్లాంటి వాళ్ళ వ్యూస్ ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీకి కావాలి, శాసన మండలిలో కోదండరామ్ లాంటి వాళ్ళు ఉంటే అర్థవంతమైన చర్చలు జరుగుతాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో కోదండరామ్ పేరు ఖరారైందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆమీర్ అలీ ఖాన్కు కూడా అవకాశం ఉంది, ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. అద్దంకి దయాకర్కి సంబంధించి అయితే ఇటు గవర్నర్ కోటాలో ఇస్తారా, లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్టులలో కీలకమైన నామినేటెడ్ విత్ క్యాబినెట్ ర్యాంకుతో కూడినటువంటిది ఇస్తారా, లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాత జరగనున్నటువంటి పిసిసి చీఫ్ మార్పులో ఆయనకు అవకాశం ఇస్తారా, లేదంటే వరంగల్ ఎంపీ నుంచి కూడా ఎంపీగా అద్దంకి దయాకర్తో పోటీ చేయిద్దామని పార్టీ భావిస్తుంది. కానీ సర్వేల తర్వాత వినబిలిటీ ఛాన్సెస్ ఉంటే ఆయనకు ఆ ప్రయోగం చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇది ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయం. 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. దాన్ని పిసిసి చీఫ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత క్యాబినెట్ సమావేశంలో ఆ 2 పేర్లను చర్చించి దానిపై ఒక కీలకమైన అంటే క్యాబినెట్ ఆమోదించి ఆ పేర్లను గవర్నర్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. గవర్నర్ కూడా వాటిని ఒప్పుకునే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీలు రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. అయితే ఫస్ట్ నుంచి బల్మూరి వెంకట్ అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది, వాళ్ళకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి, నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతల నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయని విన్నాము. లాస్ట్ మినిట్ లో చేంజెస్ ను ఏ విధంగా చూడాలంటారు? వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీలో అది కన్ఫర్మేషన్ వచ్చే వరకు దేన్ని నమ్మకూడదని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తా ఉంటారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంతమంది పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత బీఫామ్ ఇవ్వకుండా వాళ్ళను చివరి నిమిషంలో పేర్లను చేంజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ కూర్పులో సామాజిక సమీకరణాలు, దాంతోపాటు ఒక నేతను ఇక్కడ ఆపితే భవిష్యత్తులో ఆయన అవసరాలు ఉన్నాయని భావించడం, ఇట్లాంటి అనేక సమీకరణాల దృష్ట్యా అద్దంకి దయాకర్ను ఆపి ఉండవచ్చని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అనేక కేసులలో ఆయనే బాధితుడు అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేశాడు. ముఖ్యంగా టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకల విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఆయన కేసుల పాలయ్యాడు, జైలు పాలయ్యాడు. ఒక సందర్భంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ విజిట్ ఉండే, తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో ఆయనను కలవడానికి చంచల్గూడ జైలుకు వెళ్ళి చెర్లపల్లి జైలుకు వెళ్ళి ఆయన కలిసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆయనకు ఫైటింగ్ స్పిరిట్ ఉందని రాహుల్ గాంధీ గుర్తించాడు. ఈ పేరును రాహుల్ గాంధీ ప్రపోజ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన పోటీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషించాడు. సో ఈ ఇద్దరికి ఈ అవకాశం వచ్చింది. అద్దంకి దయాకర్ పేరు ఈరోజు ఉదయం వరకు వినిపించింది. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ చేయడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ కూడా జరిగింది. మొన్న జరిగినటువంటి తుంగతుర్తి ఎన్నికల్లో ఆయనకు టికెట్ను నిరాకరించారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి ఒబీడియంట్గా ఉన్నాడు. పార్టీ గెలుపు కోసం కృషి చేయవలసిందిగా ఆయన కృషి చేశాడు. దాంతోపాటు మిగతా వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చాడు. టికెట్ రాకపోతే పార్టీ మారిన నేతలు ఉన్నప్పటికీ అద్దంకి దయాకర్ మాత్రం టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు. పార్టీకి విధేయుడుగా ఉన్నాడు. ఆయనకు త్వరలోనే రానున్నటువంటి ఎమ్మెల్సీలో ఛాన్స్ వస్తుందని, కేబినెట్ బెర్త్ కూడా కన్ఫర్మ్ అవుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ తన స్ట్రాటజీ చేంజ్ చేసుకుంది. ఇక రానున్నటువంటి కేబినెట్ అంటే రానున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు చాలా ప్రముఖమైన కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏదైనా పెద్ద క్యాబినెట్ ఇచ్చి ఆయనకు క్యాబినెట్ హోదా ర్యాంక్ ఇస్తారా, లేదంటే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ లాంటి హోదాలు ఇస్తారా, లేదంటే వరంగల్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. వరంగల్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ను పెడితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆయనైతే గెలవగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో దానికోసమే ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఆపారా అనేది తేలాల్సి ఉంది. అద్దంకి దయాకర్ ముందు ఏ ప్రపోజల్ పెడతారో దానికి ఆయన దేనికి ఓకే చెప్తారో తేలాల్సి ఉంది. అయితే అద్దంకి దయాకర్కి రాకపోవడం పట్ల మొన్న తుంగతుర్తి టికెట్ రాని సందర్భంలో కూడా చాలా పాజిటివ్ ఇమేజ్ ఆయన గెయిన్ చేశాడు. ఆయన టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలవగలుగుతాడు,
అనే ఒక చర్చ జరిగింది. దాంతోపాటు ఆయనకు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీకి ఒబీడియంట్గా ఉన్నాడు. అట్లాంటి నాయకుడిని పక్కన పెట్టడం పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారు, క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కుతుంది అని అనుకున్నటువంటి సమయంలో ఆయనను పక్కన పెట్టారంటే కాంగ్రెస్ పార్టీ వేరే ఏదైనా స్ట్రాటజీతో ఆయనను పక్కకు పెట్టారా అనేది తేలాల్సి ఉంది. సో మొత్తానికైతే అద్దంకి దయాకర్కి సంబంధించి ఏదైనా కీలకమైన పదవే ఉంటుందని ఆయనకి సంబంధించినటువంటి సన్నిహితులు కానీ ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు భావిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అంటే ఎటువంటి ఈక్వేషన్స్, ఎటువంటి సమీకరణ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసినట్లు అనుకోవచ్చు? మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఆర్గనైజేషన్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. దాంతోపాటు ఆయన NSUIలో పనిచేశాడు, దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక నిన్న మధ్యాహ్నం వరకు మహేష్ కుమార్ గౌడ్కే ఎమ్మెల్సీ వస్తుందని అందరూ భావించారు. కానీ నిన్న సాయంత్రం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్లో బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీగా తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ మొదలైంది. ఇక మహేష్ కుమార్ గౌడ్కి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేస్తాను అని ఆయన ప్రపోజల్ పెట్టినా ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా ఆయనను కోరింది. చివరిసారిగా ఆయనను టికెట్ డినై చేస్తూ కేసీ వేణుగోపాల్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కీలకమైన పెద్దలు ఆయనకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే నీకు సముచితమైన గౌరవం ఇస్తాం, పార్టీ నేను ఖచ్చితంగా గుర్తిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కృషి చేయు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఏదో ఒక మంచి బాధ్యతలు ఇచ్చి, మంచి పదవి ఇచ్చి నేను కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అనే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఆయనను ఎమ్మెల్సీగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి మహేష్ కుమార్ గౌడ్ను పక్కన పెట్టి ఆయన స్థానంలో బల్మూరు వెంకట్ని తీసుకుంటారనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. ఈరోజు ఉదయం అదే చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా అద్దంకి దయాకర్ను పక్కన పెట్టేసి మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా డిక్లేర్ చేస్తూ AICC ఇంతకుముందే ఒక